ఆమేన్. సువార్త సునాదము చాటుడి, ఆమేన్. స్తుతి గీతముల్ పాడుడి. సువార్త సునాదము చాటుడి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. అందరూ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. స్తుతి గీతముల్ పాడుడి పాడుడి. సువార్త సునాదము చాటుడి. గ్లోరీ. ప్రేమ పూర్ణుడు ఆయనే, నిత్య సత్యనాథుడు ఆయనే. ప్రేమ పూర్ణుడు ఆయనే, నిత్య సత్యనాథుడు ఆయనే. సేవలుండెను మనకై ఆయనే, జీవమున్న దేవుడు ఆయనే. ఆమేన్. సేవలుండెను మనకై ఆయనే, ఆమేన్. గ్లోరీ. జీవమున్న దేవుడు ఆయనే. స్తుతి గీతముల్ పాడుడి. సువార్త సునాదము చాటుడి. ఆ పరిశుద్ధుని కొనియాడగా, ఆ దివ్య నామము వేడగా. ఆ పరిశుద్ధుని కొనియాడగా, ఆ దివ్య నామము వేడగా. ఆనందము వెల్లి విరియగా, ఆ ప్రభు వాక్య గానము చేయగా చేయగా. ఆనందము వెల్లి విరియగా, ఆ ప్రభు వాక్య గానము చేయగా. అందరూ పాడదామా? స్తుతి గీతముల్ పాడుడి. గట్టిగా కొట్టాలి చప్పట్లు. సువార్త సునాదము చాటుడి. శుభవాణిని వినిపించగా, ప్రభవించే కాంతి తారగా. శుభవాణిని వినిపించగా, ప్రభవించే కాంతి తారగా. ఉదయించే యేసు క్రీస్తుగా, ఆనందమానందమాయగా. ఉదయించే యేసు క్రీస్తుగా, ఆనందమానందమాయగా. స్తుతి గీతముల్ పాడుడి. సువార్త సునాదము చాటుడి. స్తుతి గీతముల్ పాడుడి. సువార్త సునాదము చాటుడి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, చప్పట్లు కొడుతూ. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. స్తుతి గీతముల్ పాడుడి. సువార్త సునాదము చాటుడి. స్తుతి గీతముల్ పాడుడి. సువార్త సునాదము చాటుడి. సువార్త సునాదము చాటుడి. సువార్త సునాదము చాటుడి. హల్లెలూయా. హల్లెలూయా. మార్గము నా యేసుకే తెలియును. చప్పట్లు కొడుతూ ప్రభునాథ్ మహిమపడతాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను
తెలియును. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్వరమెత్తి పాడుదాం. హల్లెలూయా ఆమేన్. నేను జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా చప్పట్లు కొడుతూ. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. స్వరమెత్తి అందరూ కూడా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా అందరూ స్వరమెత్తి పాడదామా? హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను స్తోత్రం. వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లే. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము
యేసయ్యను వెంబడింతుము. రెండోసారి కలిసి పాడదామా? నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శోధనలెదురైనా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శోధనలెదురైనా, విడువము ఎడబాయము కడదాకా నేను నా ఇంటి వారము. చప్పట్లో యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. ఆమేన్. జ్ఞానియే మాయను, శాస్త్రీయే మాయను, ఈ లోకపు తర్కవాదియే మాయను. జ్ఞానియే మాయను, శాస్త్రీయే మాయను, ఈ లోకపు తర్కవాదియే మాయను. ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా? ఈ లోక జ్ఞానము వెర్రితనము కాదా? క్రీస్తుననుసరించుటే జ్ఞానానికి మూలం. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శోధనలెదురైనా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శోధనలెదురైనా, విడువము ఎడబాయము కడదాకా నేను నా ఇంటి వారము. చప్పట్లు. యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. ఆశయకరుడు, ఆలోచనకర్త, ఆద్యాంతము తానైన త్రియేక దేవుడు. ఆశయకరుడు, ఆలోచనకర్త, ఆద్యాంతము తానైన త్రియేక దేవుడు. మా కుటుంబ వైద్యుడు, మాకు చాలిన దేవుడు. మా కుటుంబ వైద్యుడు, మాకు చాలిన దేవుడు. ఆత్మతో సత్యముతో ఆరాధన చేతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శోధనలెదురైనా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శోధనలెదురైనా, అందరు కూడా విడువము ఎడబాయము కడదాకా నేను నా ఇంటి వారము యేసయ్యను వెంబడింతుము. నేను నా ఇంటి వారము యేసయ్యను. స్వరం మీద చప్పట్లు కొడుతూ అందరు కూడా యేసయ్యను వెంబడింతుము. యేసయ్యను వెంబడింతుము. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మరి పాట పాడుకొని ప్రభు నామమును మహిమపరచుదాం.
ఇది తెలుగులో లేదు, స్క్రిప్ట్ లేదు. ట్రై చేద్దాం. రెండోసారి కలిపి పాడండి నాతో పాటు. చూద్దాం అందరికి వస్తే. కన్నడ కానీ తెలుగులో రాసింది. ఇశ్రాయేలీయులను నడిపించిన దైవం, సత్య జీవ మార్గమైన దైవం. ఇశ్రాయేలీయులను నడిపించిన దైవం, సత్య జీవ మార్గమైన దైవం. నిత్యమైన ప్రేమతో ఇలా దీవించిన దైవం, నిత్య జీవ మార్గమైన దైవం. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, ఆదియు అంతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మనసంత నిండిన దేవుడు. అందరు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, ఆదియు అంతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మనసంత నిండిన దేవుడు. ఇశ్రాయేలీయులను నడిపించిన దైవం, సత్య జీవ మార్గమైన దైవం. మనిషిగా భూమిపై అవతరించి, పాపుల కొరకై ప్రాణమిచి, పరమునకెగసిన పరిశుద్ధుడా, ప్రేమను పంచిన పావనుడా, మరలారానున్న మా ప్రభువా, నన్ను ప్రేమించిన మా దైవమా. మనిషిగా భూమిపై అవతరించి, పాపుల కొరకై ప్రాణమిచి, పరమునకెగసిన పరిశుద్ధుడా, ప్రేమను పంచిన పావనుడా, మరలారానున్న మా ప్రభువా, నన్ను ప్రేమించిన మా దైవమా. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, ఆదియు అంతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మనసంత నిండిన దేవుడు. రెండోసారి కలిపి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, ఆదియు అంతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మనసంత నిండిన దేవుడు. ఇశ్రాయేలీయులను నడిపించిన దైవం, సత్య జీవ మార్గమైన దైవం. నిత్యమైన ప్రేమతో ఇలా దీవించిన దైవం, నిత్య జీవ మార్గమైన దైవం. ఆమేన్. చెంగున ఎగురుతూ గంతులెతును, స్వరమండలముతో పాట పాడేదా, పరిశుద్ధ దేవుని ప్రార్థనలో అద్భుతముగా ఆనందముతో, ఆమని కోయిల గానముతో ఆరాధ్యుతును ఆత్మతో. చెంగున ఎగురుతూ గంతులెతును, స్వరమండలముతో పాట పాడేదా, పరిశుద్ధ దేవుని ప్రార్థనలో. ఆమేన్. అద్భుతముగా ఆనందముతో, ఆమని కోయిల గానముతో ఆరాధ్యుతును ఆత్మతో.
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆదియు అంతమైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మనసంత నిండిన దేవుడు. అందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఆదియు అంతమైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మనసంత నిండిన దేవుడు. ఇశ్రాయేలినాథనాయువాడు వేగదేవం సత్యజీవ మార్గమాను దైవం മക്കേനായി ഭൂമിയിൽ പിറന്നു സ്നേഹദൈവം നിത്യജീവനേകിടുന്നു ദൈവം അവ പിതാവേ ദൈവമേ അവളെത്തി രാജ്യങ്ങൾ ദൈവമേ അന്വയീരുദിനം ഭൂമിയിൽ എന്നെന്നു ഇരവേനെ വേരവേ അവ പിതാവേ ദൈവമേ അവളെത്തി രാജ്യങ്ങൾ ദൈവമേ അന്വയീരുദിനം ഭൂമിയിൽ എന്നെന്നു ഇരവേനെ വേരവേ ഇസ്രായേലിൻ നാഥനായുവാടു വേഗദൈവം സത്യജീവ മാർഗമാണു ദൈവം മക്കേനായി ഭൂമിയിൽ പിറന്നു സ്നേഹദൈവം నిత్యజీవనేగిడును దైవం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాము, ఆరాధన చేసుకొని ప్రభునామాన్ని మహిమపరచుదాం అందరము కూడా. ఆకాశము నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠం, నీ మందిరం నిర్మించుటకు మేమంతటి వారమయ్యా. యేసయ్యా అందరూ చప్పట్లు. మా నిత్య నివాసివయ్యా అని పలికిన యేసయ్యా, మా నిత్య నివాసివయ్యా. ఆకాశమో నీ సింహాసనం. స్తోత్రం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టేస్తున్నామని భయపడతాం. హస్తకృత్యములు నీ ఉండవు, ఆకారములో నీ ఉండవు, హస్తకృత్యములు నీ ఉండవు, ఆకారములో నీ ఉండవు, అన్నాతులలో నీ ఓదువు, అనాథ హృదయాల నీ ఓదువు, అన్నాతులలో నీ ఓదువు, అనాథ హృదయాల నీ ఓదువు. అక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థించిన తని నీ వందువు, ప్రార్థించిన తని నీ వందువు. ఆకాశమో నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠము, నీ మందిరం నిర్మించుటకు మేమంతటి వారమయ్యా. గ్లోరీ అని పలికిన యేసయ్యా, అని పలికిన యేసయ్యా, మా నిత్య నివాసివయ్యా. స్వరమెత్తి స్తోత్రం చెబుతూ నీ సింహాసనం. ఆమేన్. చోట నీ ఉండవు, బలమున్న చోట నీ ఉండవు, ధనమున్న చోట నీ ఉండవు, బలమున్న చోట నీ ఉండవు. ఒక మారు ఆ మాట వినిపించును, రెండు మారులు వినిపించును, ఒక మారు ఆ మాట వినిపించును, రెండు మారులు వినిపించును. ఆత్మతో సత్యముతో ఆరాధించిన
హృదయ పలకమున నీవుందువు మా హృదయ పలకమున నీవుందువు ఆకాశమోని సింహాసనం భూలోకము నీ పాదపీఠము నీ మందిరం నిర్మించుటకు మేమెంతటి వారమయ్యా పలికిన స్తోత్రమయ్యా యేసయ్యా మా నిత్య నివాసివయ్యా అని పలికిన యేసయ్యా మా నిత్య నివాసివయ్యా ఆకాశమోని సింహాసనం ఆమేన్ ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును స్వరమెత్తి ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా నిబో షబో రబనా తురాలా తిరాలా సియారబా రికౌ షబో తరాసియారా హద్రా హురాబా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా రబలా షబలా తురాలా హల్లెలూయా యెహోవా షాలోమ్ అంత స్వరమెత్తి ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము ఆహా జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అందరూ స్వరంగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా యెహోవా రాఫా పాడాలి యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ 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 హల్లెలూయా యెహోవా రాఫా యెహోవా షమ్మా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఆమేన్ ఉత్సాహగానము గట్టిగా చప్పట్లు కొడుతూ ఘనపరచెదము మన యేసయ్య నామమును ఆమేన్ నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు దీన శరీరం మహిమ శరీరముగా నీ వాకుతో మహాసైన్యముగా మార్చినావు హల్లెలూయా హల్లెలూయా నీవే రారాజు హోసన్నా హోసన్నా నీవే మహారాజు మహారాజు ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ రారాజు హోసన్నా హోసన్నా నీవే మహారాజు నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు ఆమేన్ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా నా యేసు రాజా 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 యేసు రాజా అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే అతి కాక్షణీయుడా ఆనుకొనెదని మీద అతి కాక్షణీయుడా ఆనుకొనెదని మీద నా యేసు రాజా 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 యేసు రాజా స్వరమిత అందరూ రాజా రజానా యేసు రాజా 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 నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అభిషేకము యేసు నామములో ప్రతి ఒక్కరి మీద కుమరించబడునుగాక యేసు నామములో కుమరించబడునుగాక పరిశుద్ధాత్మ అగ్ని కుమరించబడునుగాక ఈ స్థలము మనలను యేసయ్య అభిషేకించునుగాక నీకే స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన హల్లెలూయా అందరూ స్వరమెత్తి ప్రభు నామమున మహిమపరుస్తాం స్తోత్రం స్తోత్రం రెండు చేతులు ఎత్తి తండ్రి మీకు మహిమ కలుగునుగాక ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఎల్ షదాయ్ మీకు స్తోత్రం 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 నాయన అందరూ స్వరమెత్తి ప్రభువా మీకు మహిమ కలుగునుగాక హల్లెలూయా 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 స్తోత్రం 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 స్వరమెత్తి అందరూ స్వరమెత్తి ప్రభునామమున మహిమపరుద్దాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అభిషేకం మనందరినీ తాకునుగాక స్తోత్రం 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 తండ్రి మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క పునరుద్ధాన దినమున మేమంతా చేరి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు సకల శోధనల ఆటగాల అభ్యంతరాలు యేసు నామములో లయపరిచినందుకు స్తోత్రాలు మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపారు వందనాలు వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ఈ బలిపెట్టె మీద ఉన్న నన్ను ఈ పశువును పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాటను తేటగా వినిపించే బోరగా నీ ఆత్మ తండ్రి నీ ఆత్మతో నేను నింపి అభిషేకించి మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యములు జరిగించి మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని సకల శోధనలన్నీ యేసు నామములో కొట్టివేస్తూ సమస్తము క్రమముగా మర్యాదగా మహిమకరముగా జరిగించమని వాక్యం ద్వారా మీరు నాతో మాతో సంఘముతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమేన్.
పరిశుద్ధ గ్రంథములో నుంచి స్టార్ట్ చేయనా? పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, హల్లెలూయా. అందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడునుగాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈరోజు మనందరము కూడా ప్రభు బల్లలో పాల్గొనడానికి వచ్చాం. ఏంటదండి? చెప్పండి. ఏంటి ప్రభు బల్ల? ప్రభు బల్ల ప్రభురాత్రి భోజనం అని, ప్రభు సంస్కార ఆరాధనని, హోలీ కమ్యూనియన్ అని ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనందరము చేరి వచ్చింది దేనికి అని అంటే, ప్రభు యొక్క శరీరములో, ఆయన రక్తములో తిని పానము చేసి నిత్య జీవానికి మనము వారసులం అవ్వాలని, ప్రభు యొక్క రెండవ రాకడలో అంచె దినమున మనము తిరిగి లేపబడతామని, ఆ శక్తిని పొందుటకు బాప్తిస్మం పొందిన ప్రతి వారు దీనిని ప్రభు యొక్క బల్లలో పాల్గొనాలి అని, తప్పక పాల్గొనాలని ప్రభు యొక్క ఆజ్ఞ. దేవుని స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఏలియాతో యెహోవా దూత అంటున్నాడు వచ్చి, ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై యువరాణి అయినటువంటి యెజబెలు తాను చంపుతుంది అని ఆజ్ఞ జారీ చేసిన తర్వాత, ఆ ఆజ్ఞ వినిన వెంటనే పిరికితనము ఆత్మ కలిగిన వాడై ఏలియా అక్కడి నుంచి, ఇశ్రాయేలు దేశం నుంచి తరిమి వేయబడుతూ లేకపోతే పారిపోతూ ఒక చోటకి చేరి, బదరీ వృక్షమునకు చేరి, ఆ బదరీ వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడై పడుకొని ఉన్నాడు. ఆయన యొద్దకు ఒక దేవదూత వచ్చాడు. ఎవరి యొద్దకు? ఏలియా యొద్దకు. చెప్పండి, ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి. ఇప్పుడు ఏలియా దగ్గరికి దేవదూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా దూత రెండవ మారు వచ్చింది అంటే, అంతకుముందు మొదటిసారి కూడా వచ్చింది. ఆ పైన మీరు చదువుకోండి. యెహోవా దూత రెండవ మారు వచ్చి ఏమంటున్నాడు? అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని అన్నాడు. ఈ భోజనము చేయండి అని అన్నాడు. ఇప్పుడు దూత ఇచ్చిన ఆహారాన్ని ఏలియా భుజించాడు. మనకు ఆత్మీయ అర్థం ఏమొస్తుందంటే, శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది అనే మాట మీరందరూ ఒకసారి నోటితో చెప్పండి ఆ మాట. ఆమేన్. ఏంటి శక్తికి మించిన ప్రయాణం? ఆత్మ సంబంధమైన యాత్ర. ఆమేన్. ఆత్మ సంబంధమైనది. ఇది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన యాత్ర. ఇందులో మన ఈ ప్రయాణములో మన శక్తికి మించింది ప్రయాణం, అది పరలోకానికి. హల్లెలూయా. ఈ లోకంలో మనము వేరైపోయి ప్రభువులో రక్షించబడి యేసు రక్తంతో కడుగబడిన వారమే మనము ప్రభువునందు తిరిగి లేపబడాలని, క్రీస్తునందు మృతులై తిరిగి లేపబడి పరలోకానికి వెళ్ళాలని, అలా వెళ్ళే బలము, సామర్థ్యము కావాలంటే ప్రభు యొక్క శరీరములైన రక్తంలో పాలు పంపులు పొందాల్సిందే. ఆమేన్. అయితే అది మన ఆత్మీయ యాత్రలో, మన ఆత్మీయ యాత్రను ముగించడానికి తగినంత బలము ఈ ప్రభు యొక్క శరీరములోను, ఆయన రక్తములోను ఉన్నది. అందుకే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్య దినమున నేను వారిని లేపుదును అన్నాడు. ఆమేన్. ఇప్పుడు అంత్య దినమున లేపబడే ఆ శక్తి ప్రభు బలలో ఉంది. ఆమేన్. అయితే విశ్వాసము ద్వారా మనము ప్రభు యొద్దకు వచ్చినప్పుడు మనం ఈ లోక సంబంధమైన వాటన్నిటినీ పూర్తిగా విసర్జించి ఆత్మ సంబంధమైన యాత్రలో పరిపూర్ణుల మొగటకు సాగిపోవాలి. అంటే స్పిరిచువల్గా దానికో పరిపూర్ణత ఉంది, ఆత్మ సంబంధమైన జీవితానికో పరిపూర్ణత ఉంది. ఆమేన్. సారీ, అంటే అది పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? అందుకే వాక్యం వినాలి, ప్రార్థించాలి. ఆత్మీయంగా బలపడాలంటే ప్రార్థించాలి, వాక్యం వినాలి. ఆమేన్. ఈ రెండు చేయాలి.
మన ఆత్మ సంబంధమైన యాత్ర ఇక్కడ ఏలియాతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దూత వచ్చి ఏం చెప్తున్నాడంటే, శక్తికి మించిన ప్రయాణం ఉంది అని అంటున్నాడు. చెప్పండి ఏంటండి? అంటే ఇప్పుడు ఆత్మీయ యాత్రలో ఉన్న మన శక్తికి మించిందే ఈ యాత్ర. ఆమేన్. కానీ ఈ ప్రయాణములో, ఈ విశ్వాస ప్రయాణములో ఎక్కడ కూడా మనము పడిపోకుండా, ఎక్కడ మనం బలహీనలు కాకుండా ఉండాలి అంటే ప్రభు యొక్క బలలో తప్పనిసరిగా మనం పాల్గొనాలి. లేకపోతే అపవాది శరీర సంబంధమైన బలహీనతలు సృష్టించే ప్రమాదం ఉంటుంది, పెట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే అపోస్తులు ఎలా ఉన్నారంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అసలు వాళ్ళు మొదటిగా రక్షించబడిన 3000 మంది సంఘము, వాళ్ళు అపోస్తుల బోధ ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయుట ఎందునో, సహవాసమందును ఎడ తెగిపోకుండా ఉన్నారు. ఎందుకనంటే కారణం ఏంటంటే, రాకడకి సిద్ధపడాలి కనుక. ఈ లోకంలో పడిపోతే రాకడలో ఎత్తబడలేం. అందుకని లోకానికి వేరైపోయి అపోస్తుల బోధ ఎందునో, రొట్టె విరుచుట ఎందునో, ప్రార్థన చేయుట ఎందునో, సహవాసమందునో ఎడ తెగకుండా చూసుకున్నారంట. ఆమేన్. ఇప్పుడు మనం కూడా ఆత్మీయ యాత్రలో ఉన్నాం. మన శక్తికి మించిన ప్రయాణమే. హల్లెలూయా. కానీ ఈ భక్తి విశ్వాస విషయంలో ఎక్కడైనా పరచబడతామేమని, ఎక్కడైనా మనం పడిపోతాం. వాడు ఏదో ఒక బలహీనత కలుగు చేసి మనల్ని లోకంలోకి పడేయాలని, వాడు లాగాలని చూస్తూ ఉన్నాడు. వాటి గురించిన లేఖనాలు బైబిల్లో ఒకటి చూపిస్తాను చూడండి. హగ్గయి గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హగ్గయి. ఇక్కడ ప్రజలందరూ దేవుని వైపు తిరగాలని, క్షమించండి, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యం, 770వ పేజీ. పరిశుద్ధ గ్రంథం నుంచి 770వ పేజీ, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 14వ వాక్యం. లోకంలోకి పడవేసి వాడు గుచ్చి లాగుతున్నాడంట. ఎవరినండి? మీ పాటికి మీరు చూసుకుంటా ఉన్నారు. చెప్పాను కదా, తీసారా? రైట్, మంచిది. ఇప్పుడు 1:14 చూడండి. ఏలిక లేని చేపలతో, ప్రాకెడి పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసావు. దేవుడు ఈ మనుషుల్ని దేంతో సమానులుగా ఉన్నాను? ఏలిక లేని చేపలు. ఎన్నిక లేదు, ఏలిక లేనంటే ఎన్నిక లేని చేపలు, ప్రాకే పురుగులతో సమానం ఈ మనిషి. అసలు దేవుని రేంజ్ ఎక్కడ, మనం ఎక్కడ? దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మీద రంకెలేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. అసలు దేవుడే లేడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ సృష్టికర్త లేకుండా ఇవన్నీ ఎక్కడ వచ్చాయండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రాకెడి పురుగులతోనూ చేపలతోనూ నరులు సమానులుగా చేశాడంట దేవుడు. అయితే విషయం ఏంటంటే, వాడికి అనుకూలంగా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని గుచ్చేస్తున్నాడు. విన్నారా? వాడు గుచ్చటం అంటే వాడిలోనికి తీసుకోవటం, వాడి దగ్గరికి తీసుకోవటం, అపవాది దగ్గరికి లాక్కోవటం. వాడు గుచ్చుతున్నాడు. ఆ మాట ఎందుకు వాడాడంటే, అక్కడ చేపలు పురుగులు అన్నాడు కాబట్టి అక్కడ ఆ పదం వాడాడు పరిశుద్ధాత్ముడు, గుచ్చి లాగుతున్నాడు అని. ఎవరిని? దేవునిలో ఉన్నవారిని కూడా. లేఖనంలో రాయబడి ఉంది, అంచె దినముల్లో అంట ఏర్పరచబడిన వారిని సహితం అపవాది పడవేస్తున్నాడంట. ఏర్పరచబడిన వారిని కూడా అపవాది ఏం చేస్తున్నాడంట? వాడి దగ్గరికి లాక్కోవాలని గుచ్చి వాడి వలలోకి లాక్కుంటున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తివి, దేవుని చేత పిలువబడిన వ్యక్తివి, ఈ లోకానికి వేరైపోయిన వ్యక్తివి. ప్రభు అంటున్నాడు, నీవు వాడి ఉచ్చులో పడకుండా నిన్ను నీవు జాగ్రత్త పరుచుకో అంటున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పు. మరి వాడి ఉచ్చులో పడకుండా ఉండాలంటే, వాడి గాలమునకు తగలకుండా ఉండాలి అంటే మనము దేవునిలో ఉండాలి, క్రీస్తునందు ఉండాలి, ఎడతెగకుండా ఉండాలి. ఆమేన్. అందుకని మన ఆత్మీయ యాత్రలో ఎక్కడా జారిపోకుండా, క్రీస్తు విశ్వాసము నుంచి ఎక్కడ పడిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి వాక్యము కావాలి, 2 ప్రార్థన కూడా కావాలి. ఆమేన్. అలాగే ప్రభు బలలో ఎడతెగకుండా మనము సహవాసములో రొట్టె విరవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఈ ఆత్మీయ యాత్రను గురించి మాట్లాడుతూ, ఈ భోజనాన్ని గురించి మాట్లాడుతూ, ఈ భోజన బలము చేత ఏలియా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశారంట. ఒక్క పూట భోజనమే.
ఒక్క ప్లేట్లో తీసుకొచ్చి పెట్టిన దూత తెచ్చిచ్చిన భోజనము తిని 40 రాత్రులు 40 పగలు ప్రయాణం చేసి హోరేబు కొండకి వెళ్ళాడంట. దేవుని బిడ్డలారా, ఆ భోజన బలం చేత 40 రోజులే ఆయన బలం పొందాడేమో, కానీ ఇక్కడ మనము భుజిస్తున్న ఈ ప్రభురాత్రి భోజనం ఏదైతే ఉందో అది మనము భుజించిన మీదట మన ఆత్మీయ యాత్ర, మన ప్రయాణము, మన శక్తికి మించిన ప్రయాణము ఆయన సహాయకుడయ్యుండి సులువు చేయగలడు. ఆమేన్. అందుకే ప్రభు బల్ల తీసుకున్న ఆత్మీయంగా బలపడేది, ప్రభువుకు సాక్షులుగా ఉంటాం. ఆ బల్ల తీసుకుని కొద్ది ఇంకా బలపడతాం. ఆమె విశ్వాసమందు ప్రార్థన యందు అభిషేకం పొందిన వారమై రాకడకు సిద్ధపడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన తిన్న భోజనము 40 రోజుల వరకు ఆ శక్తినిచ్చింది. ఇది ఒక్క పూట తిన్నాడు. ఎవరు? ఏలియా. రెండవ భోజనం గురించి రూతు గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం. రూత్ చాప్టర్ 2 వర్స్ 13. మన శక్తికి మించిన ప్రయాణం ఉంది అని క్లియర్గా అర్థమైపోయింది కనుక మనందరము కూడా ఆత్మ సంబంధమైన ఈ భోజనమును తిని పానము చేయాలి. చదువుదామా? రూతు 2వ అధ్యాయం 13వ వాక్యం. అక్కడ ఏమనుందంటే రూతు బోయాజుతో చెబుతున్నటువంటి మాట, రెండవ అధ్యాయము 13వ వాక్యం. యెహోవా 12 నుంచి చదువుతున్నా చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. బోయాజు రూతుతో చెప్తున్నాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్టుకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. అందుకు ఆమె, నా ఏలినవాడ, నేను నీ పనికెత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలి నగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షం కలుగు నిమ్మని చెప్పాను. ఇప్పుడు చదవండి 14. బోయాజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్కముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయి వారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బోయాజు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం. చెప్పండి, బోయాజు ఎవరికి సాదృశ్యం? రూతు ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువు అనబడిన బోయాజు దగ్గర రూతు ఉంది గనుక, రూతు సంఘముకి పోల్చబడింది గనుక, అంటే భోజనము అది ఆత్మ సంబంధమైనదని, అది ప్రభు వల్లని గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎక్కడ జీవము లేదు మనుషులకి. యేసుక్రీస్తులోకి వస్తేనే తప్ప, అంటే సంఘము దేవుని యొద్ద ఉంటే తప్ప, దేవుడిచ్చే ఆత్మ సంబంధమని భోజనం చేస్తేనే తప్ప, బల్లలో పాల్గొంటేనే తప్ప ఆమె ఆశ తీరదు, లేకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. హల్లెలూయా, ఆమేన్. బోయాజు భోజన కాలమున రూతుకి భోజనం పెట్టాడంట. బోయాజు యేసు ప్రభు వారికి సాదృశ్యం అని చెప్పాను కదా. ఆయన ఏం పెట్టాడు రూతుకి? రూత్ అనబడిన సంఘానికి భోజనం, తన శరీరం ఈ లోకానికి జీవం ఇచ్చేది. ఆమేన్. లోకము కొరకై, లోకమునకు జీవము కొరకైన నా శరీరము నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. లోకములో మనుషులకు జీవము కలుగునట్లుగా, జీవము లేని మనుషులకు జీవము కలుగునట్లుగా తన శరీరాన్ని ఈ లోకానికి ఇచ్చాడంట దేవుడు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఉన్న మనందరం కూడా క్రీస్తు అనబడిన బోయాజు దగ్గరికి భోజనము చేయడానికి వస్తున్నాం ప్రతి నెల. అయితే దేనికి? నిత్య జీవమును సంపాదించుకోవటానికి, తిరిగి మనము లేపబడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట 2వ అధ్యాయంలో 8వ వాక్యం చదువుదాం. ఇక్కడ సంఘము క్రీస్తు పాదముల చెంత నిలకడగా ఉండాలి. ఆమేన్. అమ్మో, స్టాండర్డ్గా ఉండాలి అందరూ. హల్లెలూయా. వాక్యం గట్టిగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. అయ్యి బాబోయ్ మా వల్ల కాదండి బాబా అనే వ్యవహారాలు ఉండకూడదు. దేవుని స్తోత్రం. అక్కడ ఏమని చదువుదామా? బోయాజు రూతుతో చెబుతున్న మాట. మీరు బోయాజు అన్నప్పుడు ఏమర్థం చేసుకోవాలి? రూత్ అన్నప్పుడు ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు చదవండి. రూతుతో అంటున్నాడు, నా కుమారి నా మాట విను. ఇంకో సంఘంతో నీకేం పని? హల్లెలూయా.
దీన్ని ఎందుకంటే పరిగొందగా హల్లెలూయా. పరిగనగా దేవుని వాక్యం. చెప్పండి ఏంటండి? పరిగనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం ఉన్న చోట పరిగా గుప్పెళ్ళు ఇప్పుతున్నారా, లేకపోతే కొంచెం వేస్తున్నారా కదా? అసలు వాక్యం ఉందా లేదా? అర్జుడు ముందు అవే హల్లెలూయా. నా కుమారి అని పిలుస్తున్నాడు. ఆమెని పిలిచి, నీవు ఇక్కడే ఈ పొలములోనే పరిగేరుకో, వేరొక పొలంలోకి వెళ్ళబాకమ్మా. కొంతమంది నేను చూస్తూ ఉంటాను దేవుని బిడ్డలారా, వాక్యం గుచ్చుకుందని, వాక్యం తగిలిందని, వాక్యం నా గురించే మాట్లాడాడని చర్చికి మానేశారు. ఈ వేరొక పొలంలో ఏరుకుంటుంటే ఆ పొలంలో కూడా గింజలు నచ్చట్లా హల్లెలూయా, ఆ పొలంలో పరిగ నచ్చట్లా హల్లెలూయా, ఆ పొలంలో పరిగ నచ్చట్లా, ఏ పొలంలో నచ్చక ఇంటికాడే కూర్చుంటుంది. ఇంకా హల్లెలూయా. ఏం చెబుతావు? ఇంటికాడే కూర్చుంటుంది. పరిగె ఉంది అన్న చోట ఏరుకోవాలా, ఏరుకోవటం తెలియాలా? ఆమేన్. నేను మీకు పిండి చేసి రొట్టె చేసి పెడతాను హల్లెలూయా. ఈ పరిగె మీరు ఏరుకోవాలా. పొలమండ దేవుని సంఘము, ఆ సంఘములో నీవు ఉండాలా. అది శ్రేష్టమైన దేవుని వాక్యమైన పరిగె మీకు పెడుతున్నప్పుడు దాన్ని శుభ్రంగా తిని ఆరోగ్యవంతులుగా తయారవ్వాలా. దేవుని స్తోత్రం. ఆమేన్. ఏమంటున్నాడు? ఈ పొలంలోనే ఉండమ్మా. దీనిని దేనినమ్మా? ఏ సంఘం ఇది? ఈ పుట్ట సంఘం హల్లెలూయా. ఆమేన్. ఈ చిన్ని సంఘాన్ని ఆమేన్. అరే పరిగ ఉందండి ఇక్కడ హల్లెలూయా. దేవుని వాక్యం అనబడిన పరిగె ఇక్కడ నీకు విడిచిపెట్టబడుతున్న గుప్పెళ్ళు వదులుతున్నాడు హల్లెలూయా. నీ చేతనైతే ఓపికంటే ఏరుకో, యేసు రక్త విజయం. కానీ ఎక్కడుంటే, ఎలా ఉంటే దొరుకుద్దా పరిగా? నిలకడగా. చెప్పండి, ఎలా ఉండాలా? స్టాండర్డ్గా ఉంటే కొంతకాలం మీకు ఉపదేశం అర్థమైపోయి అసలు ఏం లేదు, ఇక విశ్వాసంలో బలపడిపోతారు, ఇక తిరిగేలేదు ఇక హల్లెలూయా. రాకడికి సిద్ధపడిపోతారు అంతే. యేసు ప్రభు ఇప్పుడు వచ్చినా ఓకే అని అంటావు హల్లెలూయా. నన్ను తీసుకెళ్ళిపోవడానికి ఇప్పుడు వచ్చి ఐఎమ్ రెడీ అని అంటావు. అంత లోతైన ఉపదేశములు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు బోయాజు రూతుతో ఏమని? నా కుమారి నా మాట విను. దేవుని మాట వినాలిగా లేదు. ఇక్కడ బోయజ్ అన్నతాడు. ఏం చెప్పాను మీకు? బోయజ్ అన్న చోట యేసు నా కుమారి. యేసు ప్రభు అంటున్నాడు, కుమారుడా నా కుమార్తె నా మాట విను. నువ్వు దేవుని మాట వింటే ఏదైనా ఆయన నీకు మేలు చేస్తాడు. కానీ ఆయన మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా ఉంటే ఎలా తమ్ముడు? ఇఫ్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ దెన్ గాడ్ హ్యాస్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఆమేన్. నువ్వు దేవునికి లోబడితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె నేను ఒక్కళ్ళని అంటున్నారని చూడండి. అసలు ఏందండి మీరు అంత చిన్నగా కూర్చొని ఉంటారు? సంతోషించాలా? ఆమేన్ అనాలా? ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు వినండి, నువ్వు నా కుమారుడా నా కుమార్తె నేను చెప్పుచున్న మాట ఏమనగా నా మాట విను. సౌలుకి సమూయేలు ప్రవక్త ఒక మాట చెప్పాడు. దేవుడు చెప్పాడంట సమూయేలుకి ఏమనంటే, అమాలేకీయులందరినీ హతం చేసేసి, ఆ భయంకరమైన క్రూరమైన జనమును హతము చేసేసి, అసలు ఆ దేశంలో ఎవరిని లేకుండా చేసి, అక్కడ గాడిదలు కానీ గుర్రాలు కానీ ఇంకా ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేకల మందలు అన్నీ కూడా హతము చేసేసి, అసలు మొత్తం పిండి చేసి పరిస్థితి ఏమీ లేకుండా చేయండి. అది భయంకరమైన అపవిత్రమైన ఏరియా, పూర్తిగా నాశనం చేయండి మొత్తం అని చెప్పి సౌలుకి అప్పగించాడు ఆ పని. ఈయన వెళ్ళి అన్నీ హతం చేయకుండా, సైన్యములందరూ హతం చేశాడు, రాజును హతం చేయకుండా పట్టి బంధించి తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు. ఏది బెస్ట్గా బాగా కనపడుతుందో, ఏది చక్కగా ఆరోగ్యంగా కనపడుతుందో, గేదెలు మేకలు మందలు గొర్రెలు అన్నీ తీసుకొచ్చి బాగున్నాయని తీసుకొచ్చి ఒక చోట వాళ్ళ దగ్గర కట్టేసుకున్నాడు. అసలు దేవుడు ఏం చెప్పాడండి? అన్నీ ఏది లేకుండా ఆ ప్రదేశం అంతటిని సమూలాన్ని నాశనం చేసి మొత్తం తీసేయండి, అదంతా అపవిత్రమైంది, భూమి మీద ఉండకూడదని దేవుని మాట. అది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. అది సమూయేలుకి చెప్తే సమూయేలు వచ్చి ఎవరికి చెప్పాడు? సౌలుకి చెప్పాడు. సౌలు మాట సరిగా ఉన్నాడా? ఆయన ఏం చెప్పాడో ముందు అది విని దాని ప్రకారం చేయాలి మనం. ఆమేన్. చూడండి, ఈ లోకంలో చాలామంది చాలా రకాలుగా వాళ్ళు చెప్పిన మాటలన్నీ చేస్తారు. ఒక ఎమ్మెల్యే చెప్పింది చేస్తారు, ఒక ఎంపీ చెప్పింది చేస్తారు, అవును, ఒక ప్రధానమంత్రి చెప్పింది చేస్తారు, ఒక కలెక్టర్ చెప్పింది దాని కింద ఉన్న వాళ్ళందరూ చేస్తారు. దేవుని బిడ్డలారా, నేను అంటాను, సర్వశక్తి గల దేవుడు మాట చెప్తే మీరు ఇలా ఉండండి అంటే ఎందుకు ఉండట్లా? ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనసులో నిలకడ లేదు. మనసులో ఏం లేదు? నిలకడ, స్టాండర్డ్నెస్.
నిలకడ ఉండాలి. క్రీస్తునందు రోజు ప్రార్థన చేసుకున్నావా, అందులో నిలకడగా ఉండు. ఆమేన్. చర్చికి వస్తున్నావా, అందులో నిలకడగా ఉండు. ఆమేన్. అసలు ఏ విషయంలోనైనా క్రీస్తునందు దేవునందు నువ్వు నిలకడగా కొంతకాలం ఉండండి, నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఆమేన్. పట్టుమని 10 రోజులు భక్తిగా ఉండవు, పట్టుమని 2 వారాలు భక్తిగా ఉండవు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుకునేవాడు భక్తిలో కూడా ఆయనను నెప్పించేటట్టు లేకుండా ఉంటే ఎలా దీవిస్తాడు ఆయన? 20 సంవత్సరాల జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడు యాకోబు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అన్న దీవెనలను దొంగిలించి అమ్మ చెప్పినట్టు పారిపోయి మామగారి ఇంటికి పోతే లాబానింటికి, ఆ లాబానింట్లో ఆ రాహేలును చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఇతర భార్యలను పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయి 20 సంవత్సరాల జీవితాన్ని వ్యర్థపరుచుకొని అసలు ఏంటి తన జీవితం ఏంటని ఆలోచించుకోకుండా తనకే తానుగా నష్టపరుచుకొని, నేను అంటాను, దేవుడు లేకుండా యాకోబు 20 సంవత్సరాలు నష్టపోయాడు. దేవుడు ఆ ఒకరోజు ఈ నష్టమంతా చూసి, ఒకరోజు ఈ కష్టమంతా చూసి, ఎంతకాలం నేను ఈ శ్రమలు పడాలి, ఎంతకాలం ఈ బాధలు పడాలి, ఈ దగ్గరకు వచ్చి ఎంత కష్టపడుతున్నా కానీ రూపాయలు కనపడలేదు, నాకు అసలు నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు, ప్రభువా నాకు నువ్వు సహాయం చేయవా అని ఒకరోజు రాత్రి కళ్ళు కన్నీటితో ప్రభు పాదాల చెంత పెళ్ళు బిగి ప్రార్థన చేశాడు. రాత్రంతా పెనుగులాడి, ప్రభు నా జీవితాన్ని ఆశీర్వదించవా, నా బ్రతికెందుకు ఇలా అయిపోయింది, 20 సంవత్సరాలు ఇక్కడ కష్టపడుతున్నా, నా కష్టానికి ప్రతిఫలమే లేదే. ప్రయాసపడి ఏ చూసినా ప్రతిఫలం 0 కనబడుతుంది. తండ్రి ఏది నాయన అంటే, దర్శనానికి వేరైపోయావు, దేవుని పిలుపుకి వేరైపోయావు, దేవుని పిలుపుకి ఉన్నతమైన పిలుపుని మర్చిపోయావు. అందుకే యాకోబు నష్టపోయాడు, ఈ 20 సంవత్సరాలు నష్టపోయాడు. ఒక్కరోజు రాత్రి, ఒక్కరోజేనండి, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎంతగా ఎదురు చూస్తుంటాడండి ఆయన కొరకు. ఒక్కరోజు రాత్రి అండి మోకరించి ప్రార్థన చేశాడు మామ ఇంటి దగ్గరే రాత్రిపూట. ఆ రాత్రే యెహోవా యాకోబును దర్శించాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మోకరిల్లుతాడా, ఎప్పుడు ప్రార్థన చేస్తాడా, ఎప్పుడు దేవుని తోట తిరుగుతాడా, ఎప్పుడు నా వైపు తిరుగుతాడా, ఎప్పుడు తన మనసును మార్చుకుంటాడా, ఎప్పుడు పశ్చాత్తాపడతాడా అని ఎదురు చూశాడు యాకోబు, అని దేవుడు ఎదురు చూశాడు యాకోబు విషయమై. ఒక్క రాత్రేనండి కన్నీటితో ప్రభు పాదాల చెంత అక్కడ వేడుకుంటే ప్రభు అతనికి అక్కడ దర్శనమిచ్చి, యాకోబు నీవున్న ఈ ప్రదేశం నుంచి నువ్వు లేచి నీ పితరుల దగ్గరికి, నేను వాగ్దానం చేసిన కనాను దేశానికి వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నా, లే ఈ స్థలము నుంచి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. దర్శించేది దేవుడు ఎప్పుడంటే నువ్వు మోకరించినప్పుడు కదూ. ఆమేన్. నువ్వు కన్నీటితో వేడుకున్నప్పుడు కదూ. ఈ అనుభవాలన్నీ మర్చిపోయాడు. 20 ఏళ్ళు ప్రార్థన చేయాల, మోకరిల్లలా, ఒక్క బలిపీఠం కట్టలా. ఎట్లా కడతాడండి? ఆ మామగారు ఉన్న ఏరియా మొత్తం, ఇల్లు మొత్తం, ఆయన కూడా విగ్రహారాధికుడే కదా. ఇక ప్రార్థన ఏం చేయాలనిపిస్తుందండి ఆయనకి? లెగిస్తే ఇతర భార్యలు, వారి పిల్లలు, వాళ్ళ గోల, వాడి గొడవ, వాడి గోత్రం సరిపోతుంది కదా పొద్దున్న లేచిన కాడి నుంచి. ఇక ఆ గొర్రెలు మేక చేసుకొని వెళ్ళిపోవడానికి ప్రార్థన ఆడుంది. ఇంకా కొన్ని దావీదులో గొర్రెలను ఒక చోట పెట్టేసి, పచ్చిక బయలు కానీ నీళ్ళని చోట పెట్టేసి, ఒక చెట్టు కింద కూర్చొని సితార పట్టుకొని పాడి స్తుతిస్తున్నాడు. పోనీ లేదే, 20 సంవత్సరాలు ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేదే. ఒక్కరోజు ఇతనికి కలిగింది బాధ, కడుపులో బాధ కలిగింది. ఎంతకాలం అయ్యా నేను ఇలా ఉండేది, నువ్వు నన్ను ఆశీర్వదించవా, ఏంటి నాకు ఈ సమస్య ఇక్కడ ఉన్నాను కానీ నాకు ఆశీర్వాదం లేదు, ఏంటి బ్రతుకు. ఆ ఒక్క రాత్రి ప్రభు సన్నిధిలో మోకరించాడు. ప్రభు రాత్రి మాట్లాడాడంట అంతో. నువ్వు మోకరించగానే మనస్ఫూర్తిగా మోకరిస్తే మనసు స్థిరపడదా అండి? ముందు మనసు కుదుట పడితే కదా ఏం చేయాలో ఆలోచించేది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. జీవితాన్ని వ్యర్థపరుచుకున్న వారు అనేకులు ఉన్నారు, కానీ జీవితం విలువైనది. యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ వాల్యూ. జీవితం చాలా విలువైంది. దాన్ని మన ఇష్టానుసారంగా తుంచేసుకోకూడదు. అమూల్యమైన జీవితం. ఆత్మహత్య చేసుకుంటే అగ్నిగుండానికి పోతారండి. ఆడి బాప్తిసం పొందినా సరే పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. హల్లెలూయా. లేఖనాల్లో నుంచి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట వినండి.
భోజన కాలము అన్నప్పుడు దానికి ఒక సమయం ఉంది. ఆ కాలమును నా దగ్గరికి రా, నువ్వు భోజనం చేయి అన్నాడు ఇక బోయజు రూతుతో. ఇక్కడ మనందరము కూడా ఆలోచించాల్సింది, నిలకడగా ఉంటే కదా అన్ని ఆశీర్వాదాలు వచ్చేది. నిన్ను దీవించడానికే ప్రభు ఈరోజు ఈ యొక్క పరిచర్య ఇక్కడ ప్రారంభించాడు అనిపిస్తుంది నాకు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. మీకున్న బాధలు, మీకున్న కష్టాలు, శ్రమలు, కన్నీరు, వ్యతలు, శోధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ మీరు తలంచుచున్నవన్నిటినీ నా ప్రభువు తీసేయగలడు. ఆయనకి క్షణం పట్టదు. అది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆమేన్. ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. నా మాట విను. సౌలు వినలా. అక్కడికి సమయంలో వస్తూనే ఉన్నాడు. ఊళ్ళో నుంచి వచ్చి, నేను చెప్పింది నువ్వేం చేసావు? ప్రార్థన చేసుకుంటున్నావా? లేదండి. వెళ్ళిపోయి యుద్ధం చేసావా? చేశానండి, అందరినీ జయించానే. మరి ఇక్కడ ఈ రంకెలేతని, ఈ కేకలేతని, గొర్రెలు మేకల మందలు అన్నీ అండి అక్కడియేనండి. నీ దేవుడైన యెహోవాకి బలి అర్పణ కోసం ఉపయోగపడతాయని తెచ్చానండి. నీ దేవుడు అని అంటున్నాడు సమూయేలుతో. నీ దేవుడు కాదా సౌలు? నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టిన వాడు కాదా దేవుడు? నిన్ను ఆశీర్వదించలేదా? నేను అంటాను, ఆశీర్వదిస్తేనే దేవుడు కాదు. నా కంటెంట్ చెప్తానండి, నా సబ్జెక్ట్ చెప్తానండి, చెప్తానండి, నా సమర్పణ నేను అనుకున్నది చెప్తానండి. ఏ బేస్ మీద నేను ఉంటానంటే, ఆయన ఆశీర్వదించకపోయినా నా దేవుడే, ఆశీర్వదించినా నా దేవుడే, ఆశీర్వదించకపోయినా నా దేవుడే. హల్లెలూయా, దట్స్ ఆల్. నిన్ను దీవిస్తేనే దేవుడా, దీవించకపోయినా ఆయన దేవుడే. హల్లెలూయా. కంటెంట్ మారదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పు. ఇప్పుడు వినండి, ఎక్కడ ఉండాలి? ఆయన మాట విని పొలములో ఉండి, అంటే సంఘములో ఉండి ఆయన మాట వినాలి, సంఘములో ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? నిలకడగా కూడా ఉండాలి. ఆమేన్ చెప్పండి. అలా నిలకడ, స్టాండ్గా అంటే స్టాండర్డ్నెస్. ఆమేన్ అంటే నిలకడగా ఉండాలి. ఈ నిలకడగా ఉండే విషయంలోనే చాలామంది ఉండరు, పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ వారం అంతా నేను ఒక వారం ప్రార్థన చేస్తున్నాను అనుకో, వీళ్ళు ఉపదేశం చేసే స్టేజ్కి వచ్చేసినట్టుగా ఫీల్ అవుతారు. మళ్ళీ ఆ 8వ రోజు నుంచి మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేయరు. స్థిరత్వం అంటే మనసు కుదుటగా స్థిరంగా ఉండాలి దేవుల్లో. పొలమనబడిన సంఘములోకి వచ్చిన నీవు, దేవుని సంఘములో ఉన్న నీవు ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. ఏంటి? స్థిరంగా ఉండాలి. బోయాజు ఏం చెప్తున్నాడు రూతో? ఇక్కడ నిలకడగా ఉండు ఈ పొలములో. ఆమేన్. చదువుతలే మాట. ఎక్కడ ఉండాలి? పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. పనికత్తెలు అంటే ఇదిగో పొలంలో మీరు మనందరం కలిసి పనికత్తెను ఏసైకి పని చేయవారు. ఆమేన్. ఎక్కడ ఉండాలా? అందరితో పాటు కలిసి ఉండయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఎవరితో పాటు చెప్పండి అమ్మా. ఎవరి కాళ్ళుగా సింగిల్గా ఉంటారా? చర్చ్ అంటే చర్చిలోకి వచ్చిన తర్వాత అందరం ఒకటిగా ఉండాలిగా. అవునా? మీరు అవునంటారా కాదంటారా? మరి గట్టిగా మాట్లాడరే. ప్రభు మీకు స్వరం ఇచ్చాడు కదా, మానవులకు నోరిచ్చింది ఆయనే అన్నాడు. హల్లెలూయా. ఈ నోరు ఆయన కోసం ఉపయోగపడాలి. హల్లెలూయా. వారం రోజులు మీకోసం వాడుతున్నారా, ఒక్కరోజు దేవుడి కోసం వాడుతున్నా నాకైతే తెలియదు, కానీ రోజు దేవుడి కోసం వాడాలి మనం. ఆమేన్. నిలకడగా ఉండండి అయ్యా బాబు. నిలకడగా ప్రార్థన చేసుకోండి, నిలకడగా చర్చికి రండి, నిలకడగా బల్లారాధన తీసుకోండి. ఆమేన్. అన్నీ వదిలిపెట్టేసుకుని వెళ్ళిపోకూడదండి బాబు. నిలకడగా అందరితో కలిసి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరితో కలిసి ఉండాలి. ఆమేన్ అని చెప్పండి. ఆ తర్వాత నిలకడగా ఉండము. వారు కోయు చేను కనిపెట్టి, మరి ఇంకే ఎవరికి వస్తున్నారు చేను? ఈ పాటికి మీరు అదే కరెక్టే నువ్వు అన్నది కరెక్టే, వచ్చేయాలన్న. అందుకనే సంఘములో ఉన్న పనివారు ఏం కోస్తున్నారు? పొలాన్ని. దేవుని యొక్క సంఘములో వాక్యాన్ని బాగా కోసుకుంటున్నారు. ఆమేన్. వాక్యాన్ని బాగా వింటున్నారు. ఆమేన్. వాక్యాన్ని బాగా తీసుకుంటున్నారు. తమ యొద్దకు పనులను చేర్చుకుంటున్నారు. ఆమేన్. పొలంలో కోతకు వచ్చిన తర్వాత పొలంలో ఉంటాయి. పనులు ఇంత పనులు కట్టేసేవాళ్ళు. ఇదివరకు గుర్తుందా? ఇప్పుడంటే అన్ని మిషన్లు వచ్చేసి మిషన్ లోపలికి వెళ్ళిపోయి గింజలు గడ్డి కట్టలు కూడా కట్టేసి పక్కన పెట్టేస్తుంది. మనుషులతో పని లేదు ఇప్పుడు. కానీ ఇదివరకు అలా కాదు.
ఇదివరకు పనికి ఒక 10-20 మంది ఒక ముఠాలుగా వెళ్ళిపోయి కోత కోసి కట్టలు కట్టి కుప్ప నూర్చేవాళ్ళు. ధాన్యం వేరు చేయాలంటే ఈ చొప్పలు ఇలా కట్టి బండకేసో దేనికేసో బాది ఆ ట్రాక్టర్ దగ్గర ఉన్న ఆ యొక్క ఫ్యాన్ పెట్టి, గాలి రాకపోతే ట్రాక్టర్కి పెట్టిన ఫ్యాన్ పెట్టేవాళ్ళు. ఆ గాలి వస్తూ ఉంటే ఈ విత్తనాలు వేరైపోయి చెత్త వేరైపోయేది. అందుకే నీవు ఇప్పుడు శ్రేష్టమైన విత్తనముగా పరిగలో ఉండాలి. ఆమేన్. చెత్త వెళ్ళిపోవాలి. మనిషిలో ఉన్న చెత్త, కల్మషం, అపవిత్రత, పాపం, దోషం అన్నీ వెళ్ళిపోవాలి. మరి ఏముండాలో తెలుసా? శ్రేష్టమైన గింజలు అనబడిన వాక్యం మనలో ఉండాలి. చెత్త బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెత్తకి ధాన్యానికి ఏ సంబంధం? చెత్త లేకుండా ధాన్యం ఎక్కడ ఉంది, ధాన్యం లేకుండా చెత్త ఎక్కడ సెట్ అవ్వదు. చెత్తకి ధాన్యం సంబంధం లేదు. ఆమె దేనికి దానికే. చెత్త ఉండేది అగ్నిగుండంలో, గింజ ఉండేది చర్చిలో. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా ఆమెను అనకపోయినా నాతో పాటు దేవదూతలు ఆమెను అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు శ్రేష్టమైన గింజ అయితే, నువ్వు నిజంగా శ్రేష్టమైన విత్తనం అయితే, శ్రేష్టమైన వాక్యం ఇక్కడ ఉంది అని నీకు ఎరిగితే ఆ పరిగా నువ్వు తిని నువ్వు బలపడతావు. ఆమె ఆ పరిగా ఇంకొకరికి పెడతావు. ఆమె మీకు విషయం చెప్తాను. ఇక్కడ రూత్ అనే ఆవిడ ఉంది, తెలుసుగా, మంచి భక్తి గల వ్యక్తి. అత్త కోసం, చెప్పండి ఎవరి కోసం? అత్త కోసం తన ఇంటి ఆరును వదిలేసుకుంది. దేవుని స్తోత్రం. నేను మీ గురించి చెప్పట్లేదు, మీకు వందనాలు. మీరు మీ గురించి చెప్పట్లేదు, మీకు వందనాలు. మీరు చాలా మంచోళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. తన ఇంటి వారిని తన స్వదేశమును కాదనుకొని వచ్చింది. అవునా? నీ జనమే నా జనమో, నీ వారే నా వారు. అలాంటి కోడళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? మాట్లాడరా. నేను ముందే చెప్పా మీరు కాదని. హల్లెలూయా. అలాంటి కోడళ్ళు ఉన్నారా? అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ వాళ్ళు నా వాళ్ళే. నేనంటాను రూతులు ఈ రోజుల్లో లేరని అంటాను నేనైతే. హల్లెలూయా. రూతులు లేరు. ఆమేన్. లేరంతే. అలాగని నయోమీలు మాత్రం ఉన్నారండి. దేవుని స్తోత్రం. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అర్థమైన వాళ్ళే చెప్పమన్నా, అందుకని. హల్లెలూయా. ఇక్కడ మీరు వింటే ఈ లేఖనంలో ఉంది, వారు చేను కనిపెట్టి వెంబడించు అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? పనోళ్ళు పొలంలో కోతకు వస్తున్నారంట. కోస్తుంటే ఈ రూత్ ఏం చేయాలంట? బోయజ్ ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా చూచి వెంబడించు అన్నాడు. కనిపెట్టి అని అన్నాడు. ఎందుకు కనిపెట్టాలి? బోయజ్ అంటే ఎవరన్నావు? రూత్ అనగా ఎవరన్నావు? సంఘం ఎవరు కనిపెట్టాలి? యేసుప్రభువే సంఘానికి చెప్పాడు కనిపెట్టమని. మనం కనిపెట్టాల్సిందేంటి? కోత కోస్తున్న పనివాళ్ళు అంటే మా సేవకులు కోత కోసి, మేము పక్కన విశ్వాసాలంతా ఉంటారుగా, అదే రూతు లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ గుప్పెళ్ళు ఇలా పరిగి వదిలిపెట్టి కోత కొట్టు అట్లా పనులు ఇలా గుప్పెళ్ళు తీసి ఇలా వదిలిపెట్టి ముందుకెళ్తూ ఉంటాం. ఆ వాక్యాన్ని మీకు విత్తుతూ ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం కావాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఆ పరిగిని ఏరుకుంటారు. హల్లెలూయా. ఇంటికాడ అత్తుంటే పోయి కొన్ని పేలాలు పెట్టినట్టుగా మీరు కూడా పోయి కొంతమందికి వాక్యం అందిస్తారు. ఆమేన్. అంటే నువ్వే పరిగేరుకోవడానికి వచ్చింది ఇక్కడికి, నువ్వే వేరుకోపోతే ఎట్లా? పనివారు కోతకు వస్తున్నారు, పరిగో గుప్పెళ్ళు వదిలిపెడుతున్నారు. మరి నువ్వేం చేయాలి? రూతు ఏరుకోవాలి. ఏరుకోవటం నాకు బద్ధకం అండి. 70 కష్టం తీసుకొచ్చేస్తావా పాస్టర్ గారు? మా ఇంటికాడికి రావాలి నువ్వు. మా ఇంటికాడికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే పరిగెత్తా, నీ పరిగ నాకు ఇచ్చేయి. నువ్వు రా చర్చికి ముందు అసలు. హల్లెలూయా. పరిగి నీ మా దగ్గర ఉంది, కావాల్సినంత ఉంది. హల్లెలూయా. కానీ నువ్వు చర్చికి రావాలి కదా. ఆమేన్. ఇప్పుడు దేవాలయానికి రమ్మని ఉంది, సంఘంలోకి రమ్మని ఉంది. అవునా? మొదట దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని ఉంది. హల్లెలూయా. ముందు మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయనే మీ యొద్దకు వస్తాడని ఉంది. ఈ వాక్యంలో ఎవరిని వెంబడించాలి? ఇప్పుడు మనం ఎవరిని కనిపెట్టాలి? సంఘం ఎవరిని కనిపెట్టాలి? కోత కోస్తూ పిరికిళ్ళు వదిలిపెడుతున్న వారిని సంఘం కనిపెట్టాలి. వచ్చి ఆ పిరికిళ్ళు ఏరుకొని తాను భుజించాలి. ఆమేన్. ఇక్కడ పిరికిళ్ళు అంటే ఆ పరిగంటే ఏంటది? పరిగంటే ఏంటి? దేవుని వాక్యమై ఉన్నది. ఈ విత్తబడుచున్న ఈ వాక్యంలో సంఘంలో మనకు వచ్చిన తర్వాత ఆ వాక్యం మనకి జీవానికి మన జీవకు మధురాన్ని కలుగు చేస్తుంది. ఈ వాక్యం మనలోకి వెళ్ళిన తర్వాత యేసునందు మనం బలపడతాం. ఆమేన్.
అందుకే సంఘంలో చేర్చబడిన తర్వాత మనసు ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి, కనిపెట్టాలి, దేవుని మాట వినాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు నువ్వు దేవుని బిడ్డవనే ఒక రూఢిపరుస్తూ ప్రభు చెప్తాడు. ఆయనే సాక్ష్యం ఇస్తాడు సంఘంలో. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం ఉంటే దాన్ని ఎత్తిపట్టి చూపించి ఇది మీరు సరి చేసుకోమని చెప్పాడు దేవుడు. మనిషిలో తప్పు లేకుండా ఉండదు, బలహీనత లేకుండా ఉండదు, కానీ సరి చేసుకోవాలి, వద్దు అనుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పు. కాబట్టి పదో వాక్యం. రెండో అధ్యాయము ఇది చదువు తల్లి, 20వ వాక్యం చదువు. 2:20. బోయాజు ఎలాంటి వాడి దగ్గర ఉంటే మనకు మంచిది. 2:20. బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగా కానీ తన కోడలితో నయోమి అనెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెరుకుందండి. ఎవరు? రూతు పరిగెరుకుని ఇంటికెళ్ళి అమ్మా పలానా బోయాజ్ అనబడిన ఆయన నన్ను ఎంతగానో ఆదరించాడు, మరి పరిగెరుకోవటాన్ని నిలబడితే గుప్పెళ్ళు కూడా విప్పేలా ఆ పనివారికి ఆజ్ఞాపించారు, నేను అవన్నీ తీసుకొని వచ్చాను, ఇదిగో చూడు అని చెప్పేసి. అంటే ఆ మంచితనాన్ని గురించి, ఆ స్వభావాన్ని గురించి, బోయాజు యొక్క క్యారెక్టర్ గురించి నయోమి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అతడంట బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని వాడంట. ఎలాంటి వాడంట బోయాజు స్థానంలో ఏం ఊహించుకోమన్నాను మిమ్మల్ని? ఆ మాట ఎవరికి వర్తిస్తుంది ఇప్పుడు? బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికి కూడా మేలు చేయక మానని దేవుడు కదా మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్న వారికి మేలు చేసేవాడే చచ్చిన వారికి కూడా మేలు చేయాలి. ఎలా అంటే చచ్చిన వారికి ఎలా మేలు చేస్తాడండి ఆయన? వాళ్ళు లేరు కదా, వాళ్ళు లేరు, సరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన కుటుంబీకులు ఉంటారే, వీళ్ళకి మేలు చేస్తాడు నా దేవుడు. అది యేసయ్య మనసు. చచ్చిన వారికిని బ్రతికిన వారికిని మేలు చేసేవాడు. భోజన కాలమున సంఘం అనబడిన రూతు ఎక్కడ ఉండాలంటే యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి ఆయన ఇచ్చిన శరీరములో, ఆయన శ్రమలు పడి ఆయన అనేక హింసలు అనుభవించి ఇచ్చిన ఆయన శరీరములో మనము భుజించాలి. ఆయన శిలువ శ్రమలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ భుజించాలి. అలా భుజించే మనము సంఘంలో నిలకడగా ఉంటే, ఆయన మాట వింటే, లోబడితే మహిమకు ఆస్పదముగా చేస్తాడు మనల్ని, మహిమతో నింపుతాడు, దేవుడు తన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆమేన్. అందుకొరకు సంఘం ఎక్కడ ఉండాలంటే దేవుని పాదముల చెంత ఉండాలి, ఆయన మాటకు లోబడాలి, నిలకడగా ఉండాలి, నిలకడగా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం 2:9 చదువుదాం. 2:9. తర్వాత దాహమైనప్పుడు ఎక్కడ ఉండాలంట? దేవుడు అన్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎప్పటికీ దప్పికొనడు అన్నాడు. ఇక్కడ సంఘం అనబడిన రూతుకి బోయాజు అనబడిన క్రీస్తు ఏం చెప్తున్నాడు? దాహమైనప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలంట? పనివారు చేదిచ్చిన నీళ్లు త్రాగు. ఎవరి పనివారు? పనివారు చేదిస్తున్న నీళ్లు మీరు, అంటే పరిశుద్ధాత్ముడి ద్వారా మీకు ఇచ్చే ఆ వాక్యము కానీ పరిశుద్ధాత్మ అనుభవాలు కానీ మీరేం చేయాలా? అది స్వీకరించాలా. ఆమేన్. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట చెప్తారు. సమరయ అనబడిన పట్టణానికి, గ్రామానికి వెళ్ళినప్పుడు సుఖారు అనబడినటువంటి ఊర్లో యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ వచ్చి మధ్యాహ్నం వేళ 12 గంటలప్పుడు నీళ్లు తోడుకుంటూ ఉంటుంది. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడతాడు, రక్షణ సువార్త చెప్తారు ఆమెకి. నేనే మెస్సైనని చెప్తాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు విషయం అంటే, నువ్వు ఈ నీళ్లు త్రాగుతుంటానికి నన్ను దాహానికి ఇమ్మంటున్నావు, కానీ సరే అని మీరు యూదులు కదా, సమరయులతో సాంగత్యం చేయరు కదా, సమరయులతో మాట్లాడరు కదా మీరంటే, ఈ నీళ్ళు నువ్వు తాగుతున్నావు కదా రోజు. అవునండి.
కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికీ దప్పికొనడు అని అన్నాడు. ఆమేన్. కొండల యొద్ద రూతుకి ఏం చెప్పాడు బోయాజు? పనివాళ్ళు చెదిచ్చే నీళ్లు తాగమని. ఆ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్. నువ్వైనా నేనైనా మనందరము క్రీస్తునందు విశ్వాసం ఉంచి బలపరచబడి అసలు విడిచిపెట్టకుండా ఎందుకు ఇలా బలపడుతున్నామంటే మనలో పరిశుద్ధాత్మ అనబడిన నీరు ఉన్నాడు కనుక మనము పరిశుద్ధంగా ఉంటున్నాం, బలపరచబడుతున్నాం, వాక్యం ఎదుగుతున్నాం, సంఘ సహవాసాలు ఎదుగుతున్నాం, అపోస్తుల బోధలు బలపడుతున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. సో పరిశుద్ధాత్ముడు ఎవరిలో ఉన్నాడు? బాప్తిసం పొందిన అందరిలో ఉన్నాడు, విశ్వసించే వాళ్ళందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. కొండల యొద్దకి వెళ్ళు రూతు, నా పని వాళ్ళు చెదిచ్చే నీళ్ళు త్రాగు. అది ఆ నీరు త్రాగటం అంటే నీరు దేనికి గుర్తు అంటే పరిశుద్ధాత్మకి గుర్తు. జీవజల ఓట ఎవరి దగ్గర ఉందంటే యేసు ప్రభు దగ్గరే. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి అన్నటికీ తప్పికొనడు. అది నేనిచ్చే నీళ్లు వారిలో ఎప్పటికీ ఊరెడి నీటి ఓటగా ఉంటుందంట, జీవపు ఓట అంట. ఆ ఓట ఎప్పుడు కూడా మన హృదయంలోంచి వస్తూనే ఉంటుంది. యేసుని గురించిన విశ్వాసానికి సంబంధించిన జీవపు ఊట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఏలియా భోజనం చేశాడు. ఆ భోజన ప్రయాణము అంటే శక్తికి మించిన ప్రయాణం ఉంది మనకు కూడా. మనము మన విశ్వాస యాత్రని అంతం వరకు ముగించాలి అంటే తగినంతగా పర్ఫెక్ట్గా బల్ల తీసుకోవాలా. బల్లారాధన పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఫాలో అవ్వాలా, మంచిగా తీసుకోవాలా. ఆమేన్. అంటే రే బల్లారాధన ఉంది కాబట్టి అమ్మమ్మ ఎట్టండి బాబు, మరి ఎట్టండి బాబు, అయ్యో ఎట్టండి బాబు, మరి ఎట్టండి ఎట్టండి ఏందిరా నీ గొడవ? అసలు నువ్వు బల్ల తీసుకోవడానికి ఎట్ట అంటావు? అసలు అంటే ఏదో తేడా ఉంది నీలో, మనసు సిద్ధంగా లేదు. తీసుకోబాకమ్మా, మనసు సిద్ధంగా లేకపోతే తీసుకోబాకండి తల్లి, మీకు దండం పెడతాం. ఎందుకంటే మీ మేలు కోసం చెప్తున్నాం. ఎందుకనగా కావున మీరు ప్రభు యొక్క శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. కాబట్టి ప్రభు ఎవరైతే అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తినో లేక ఆయన పాత్రలను త్రాగిన వారు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధ అవుతారని ఉంది. అంటే అయోగ్యంగా తీసుకుంటే. యోగ్యమైన మంచి మనస్సాక్షితో ప్రభు బల్లలో పాల్గొనాలి. అవునా? బల్ల వస్తుంది కదా, రేపు నుంచి సిద్ధపాటు చేసుకుంటావా? అసలు సిద్ధపాటు నీకు ఎప్పుడు ఉండదా? కొంతమంది అంటారు, అయ్యా అయ్యా నేను సిద్ధపాటు ప్రార్థన చేసుకోలేదండి అందుకే నేను తీసుకోలేదు. సిద్ధపాటు ప్రార్థన అవసరమే కాదంట్లా, కానీ అది ఆ రోజు ఏదో అన్ని విషయమే అన్నీ అడిగి ఆవిడ సిద్ధపడి ఇది తీసుకొని మళ్ళీ యథారకంగా మళ్ళీ అదే మురుగు, అదే వారం, మళ్ళీ అదే లోకం, మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ బల్లొస్తుంది సిద్ధపాటు అని అంటే మళ్ళీ అదే బెల్లి మోగించి మళ్ళీ అలాగే అడిగేసి మళ్ళీ బలి తీసుకొని ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ రెచ్చిపోయి ఆరాధన అయిపోయిన తర్వాత ఆదివారం ఆరాధన, సోమవారం నుంచి మళ్ళీ శాలరీ అయిపోయి ఇష్టానుసారంగా జీవించేసి అమ్మోరి బల్లవుతున్నాము 2 రోజుల ముందు బల్లవుతుంది, బల్లవుతుంది, వాక్యం పెట్టు, చర్చిలో వాక్యం పెట్టు, బల్లవుతుంది, బల్లవుతుందంట బల్ల. ఇలాంటి వాళ్ళకి సరిపోయింది. అట్టుంటే డేంజర్ అండి, చాలా డేంజరు. అలా కాదు ఉండాల్సింది. బల్ల ఇప్పుడు ఇచ్చిన పోనీ సోమవారమే ఇచ్చినా తీసుకునేటట్టు ఉండాలి. హల్లెలూయా. యాజ్ ఎట్ పర్ఫెక్ట్గా ఉండాలా. నేనండి ముసుగిట సరి చేసుకుంటా, ఇది చూడండి, నా వైపు చూడండి, ఆడవాళ్ళు కొంతమంది ఇదిగో నా వైపు చూడండి, ఎట్టేసుకొని అయ్యగారు అమ్మ నేను సిద్ధపడలేదండి, ఎవరిని తిట్టావు తెల్ల, ఎవరిని తిట్టావు చెప్పు? అది కుళాయి, అందులో ఉప్పు నీరు వస్తాయి, మంచి నీరు వస్తాయి, చెట్టు నీరు వస్తాయి, సేదు నీరు వస్తాయి, అన్ని నీళ్ళు వస్తాయి ఒక నోట్లో నుంచి. అదొక కుళాయి, పంపు, దార, మోటరు. హల్లెలూయా. కంపు అయిపోయింది నోరు. ఈ సరి చేసుకోమండి. ఎట్టండి పాస్టర్ గారు ఎట్టండి, మరి ఎట్టలేదు గెట్టలేదు. వీళ్ళకి అసలు భయమే ఉండదు. వీళ్ళు మళ్ళీ బల్ల తీసుకున్నా కానీ సోమవారం నుంచి శాలరీ అయిపోతారు. ఏసు రక్త విజయం అంటారు వాళ్ళు. ఇట్లుంటారు. ఎంతకాలం ఈ సీడీ ఎన్ని రోజులు ప్లే చేస్తారు వీళ్ళు ఇట్లా? నాకు అర్థం కాదు. అంటే భయం రాదా వీళ్ళకి? వద్దు మార్చుకోరా. మరి బాప్తీసం ఎందుకు పొందా? నీటిలో ఎందుకు మునిగా? నిన్ను ఎవడన్నా తాళ్ళతో గొలుసులతో కట్టి బాప్తీసానికి తీసుకొచ్చారా?
నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇంతలో గొలుసులతో కట్టి రా, నేను తీసుకెళ్ళదు, నువ్వు ముంచి ఎవరు నేను పిలవలేదు కదా అలాగా. నీకై నువ్వే వచ్చావు, యేసు రక్తమే జయం. మేము పిలవలా, నువ్వే వచ్చావు. గొర్రెలు మీరు కాదు, మేము నమ్మాం. హల్లెలూయా. యేసు రక్తమే జయం. ఏం చెప్తామండి మా తిప్పలో? నిలకడగా ఉండయా పొలంలో అంటే, మోటార్ సరి చేసుకోవయ్యా అంటే పంపు నోరు. శుద్ధి కాదు, హృదయాల మార్పు రాదు. ముందు టంగ్ సరి చేసుకుంటే అన్నీ బాగుంటాయి. యేసయ్య అంటారు కదా, చదవండి యాకోబు పత్రిక. మీకు ఆడదాకా పోయినప్పుడు ఇక తప్పదే యేసు రక్తమే జయం. త్వరగా చదువుకొని ముగించుకొని వెళ్ళిపోవాలి, మనం పరిగెత్తుకోవాలి. నేను యాకోబు పత్రిక దీన్ని అందరూ దేవుని వాక్యంలో నుంచి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 211 పేజీ కొత్త నిబంధన. 211 పేజీ కొత్త నిబంధన 3:6. అసలు సమస్త అపవిత్రత అంతా మనిషికి ఆడించొద్దో చెప్తా ఇప్పుడు. రెండు 211 ఎంతసేపు తీశారండి? 3:6 భయంకరమైన మాట ఉంటుంది, అనుభవం లాంటి మాట అక్కడ. అమ్మో, నాలుగేందంట అగ్ని తగలబెట్టింది కొంపల్ని. తల్లి అగ్ని అంత తొందర ముగిద్దేట. హల్లెలూయా. ఇది కొంపల్ని తగలబెట్టే నాలుగు గది ఇది. దీనికి శుద్ధి కావద్దా మరి? శుద్ధి లేకుండానే ఎన్ని మాటలు పొరపాటున ఏమైనా తీర్పు తెచ్చామేమో, పొరపాటున ఏమన్నా అన్నాము, రే ఎడిపోతున్నారు, పోతారా, చచ్చిపోతారా అని అన్నావేమో. నిజమండి. ఎవరిని దూషిస్తున్నావో ఏం చేస్తున్నావు ఎవరు తెలుసు. దూషించి అంత అయిపోయిన బల్ల తీసుకున్నాక అరే రే 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 అరే రే 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 అప్పుడు బల్ల తీసుకుని అంత అయిపోయిన తర్వాత అది ఒప్పుకోలేదుగా మరి. అంటే ఇక నువ్వు ఇక పర్ఫెక్ట్గా తీసుకోలేదనే కదా అర్థం. సిల్లీ థింక్ అయిపోయింది అండి బల్లారాదనంటే. నాలుగు అగ్గిరండి. దీనివల్ల కొన్ని కొంపలు తగలబడుతున్నాయి. ఇప్పటికీ పైరంజలు కూడా ఆర్పలేకపోతున్నాయి. వాడంట రోజు ఎప్పుడంటే అబద్ధాలే చెబుతాడంట. ఒకడు కాదు ఒక ఆమె ఆ రోజు అబద్ధాలు చెప్పిద్దంట. ఆ అబద్ధాలు చెప్పి 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 కుటుంబాలు చాలా కట్టిందంట. ఆమెకి తెలియని విషయం ఏంటంటే నిజాలు చెప్తే కొంపలు కూల్చేద్దంట. కూల్చేసే నిజాలు ఆమె దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ఏ అబద్ధాలు చెప్పి కొంపలు కట్టిందో, అదే కుటుంబాలు కట్టిందో, కొన్ని సందర్భాల్లో నిజాలు చెప్పాల్సి వచ్చిందంట. అదే నిజాలు కొంపలు కట్టినప్పుడు వాళ్ళ దగ్గరే నిజాలు చెప్తే ఆ కొంపలే తగలబడుతున్నాయి. దేవుని స్తోత్రం. అంటే నిజం చెబితే కొంతమంది అలా అయిపోయారు. నాలుక అగ్ని. ఇది పాపపు ప్రపంచమంట మనిషి దేహంలో ఉన్నది. దీనితోనే ప్రభువునందు ఉన్న బిడ్డల్ని దీవిస్తారు. దీంతోనే ప్రభువునందు ఉన్న బిడ్డలను దీవిస్తారు. ఇదే నోటితో, ఇదే నాలుగుతో శపిస్తారంట. ప్రభు నిన్ను దీవించును గాక, అటుపై దీని నాశనమైపోను అని అంటారంట. ఈ నోటితోనే అవునక్క నిన్ను ప్రభు దీవించును గాక, నేను చేసేదంతా దీవిస్తాడక్క ప్రభు. అసలు నేను చెప్తాను, నీకు దీవిస్తారా, నేను దీవిస్తాను. నువ్వెవరు దీవించడానికి? అసలు సైతానా, దేవుడి దగ్గర నుంచి దీవెన రావాలి, నువ్వెవరు అసలు? ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం, ఈవిడ నాలుగు తెరిస్తేనేమో ఈ నాలుగుతో మంచి, ఇదే నాలుగుతో ఇట్ట బారుకు లాగి రేపు తీర్పు దినానా వేణం అవుతాడు, గిటారం అవుతాడు దేవుడు. ఒక్కొక్క దేవుని స్తోత్రం. లేకపోతే ఏంటండి, ఇప్పుడు కాదు, హల్లెలూయా, ఇప్పుడు కాదు, అంత్య దినమని ఉంటుంది దీని సంగతి. హల్లెలూయా. ఇది మానవుడి దేహములో ఉంచబడిన పాపపు మాలిన్యం ఇది. అమ్మో, ఇది చాలా డేంజరు. ఇది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టేదంట. దేనికంట? అసలు సృష్టిగా చిచ్చు పెట్టిందండి నాకు. దేవా యేసయ్యా, ప్రపంచంలో ఏదైనా పవర్ఫుల్ ఉందంటే అనుభవం కాదు, నాలుకే.
నాలుకే డేంజర్. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రమునకు రౌండ్ తిరుగుతూ ఉంటుందిగా, కాలాలు గీలాలు అన్నీ, వాటికి కూడా చిచ్చు పెట్టేసిందంట నాలుక. అసలు దేవుని వాక్యం పర్ఫెక్ట్ అండి, సత్యం అంతే గది. చదవండి తర్వాత, అయిపోయింది, ముగించేస్తున్నాను. అమ్మో, అసలు ఆ మాట వర్ణించడానికి టైం చాలదండి ఈరోజు. అందరూ చెప్పండి, నాలుక పాపపు ప్రపంచం. గ్రామం అని కూడా అనలేదండి దేవుడు, దాన్ని ప్రపంచం అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దీన్ని సరి చేసుకొని శుద్ధీకరణ చేసుకోవాలా, కళ్ళు సరి చేసుకోవాలా, మాటలు సరి చేసుకోవాలా, తలంపులు సరి చేసుకోవాలా. ఇవన్నీ కూడా మన హృదయంలో అన్నీ కూడా ఒప్పుకోవాలా. ఎక్కడ బలహీనంగా పరచబడ్డామో, సపోజ్ టీవీ సీరియల్ వస్తుంది అనుకోండి, అక్క 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 ఒకసారి పెట్టవా అక్క, పెట్టు, దరిద్రం చూడు. కళ్ళుతో చూసావుగా, ఈ కళ్ళతో నువ్వు చూడాల్సిన దేవుణ్ణిగా, ఈ కళ్ళు పవిత్రంగా ఉండాలిగా. ఆమె ఇట్టా 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 అని ఆ టీవీని ఈవిడే పాడు చేసింది. టీవీలు చూసి చూసి కళ్ళు పేలిపోయినాయి. ఏసు రక్తమే చేయం. టీవీలు చూడండి, అందులో వాక్యం చూడండి. హల్లెలూయా. ఇంకేం పెట్టుకోబాకండి దయచేసి. నేను ఒక ఊరు వెళ్ళాను మా సంఘాల్లోనే. ఎప్పుడే నేను చెప్పకుండా వెళ్తా, చాలా సందర్భాల్లో చెప్పకుండానే వెళ్తా. వెళ్ళినప్పుడు అక్కడ ఒక విశ్వాసులు ఇల్లు ఉంది, రోడ్డు పక్కనే. వెళ్ళి బండి ముందే ఆపేసి, అప్పుడు నాకు బైక్ ఉంది, బండి ముందే ఇంజిన్ ఆపేస్తా, సౌండ్ రాదుకి. ఆ గ్యాప్లో వచ్చేస్తుంది ఇక్కడికి. సైలెంట్గా డోర్ దగ్గరికి వెళ్ళి అమ్మా అంట. కంగారు పడిపోతారు అందరు అసలు. అరే టీవీ పెట్టి రన్ అవుతూ ఉంటాయి సీరియళ్ళు. డోర్ తీసి గబగబ నన్ను చూసి అప్పుడు టకటక్కడ అదేం ఆగట్లా అప్పుడు. అది అప్పుడే పని చేసావదు, ఎంత నొక్కుతున్నా ఆగట్లేదు. అది ఆగదులే, ఆగమ్మా నేను ఆఫ్ చేస్తానని నేను వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామమ్మా అంట. గుడ్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి, తినే గుడ్లు కాదు, కనుగుడ్లు. నీ కళ్ళు ఏం చూస్తున్నాయి, నీ నాలుక ఏం మాట్లాడుతుంది, నీ తలంపులు ఏం ఆలోచిస్తున్నాయి. క్రీస్తునందు రక్తములో కడుగుబడిన నీవు ఎలా జీవిస్తున్నావు? వేటికి బానిసవుతున్నావు? తుచ్చమైన వాటి కొరక అవి నిన్ను క్షేమాభివృద్ధి కలుగు చేయలేవు. కాబట్టి మీరంతా కూడా ఇలాగ చాలా చెప్పాల్సింది ఉంది ఉపదేశం. తలంపులను కూడా శుద్ధీకరణ చేసుకోవాలి. చెడ్డ తలంపులు వచ్చి నీ నాయన నన్ను క్షమించని, చెడ్డ నడవడిక, చేతులతో అపవిత్రమైనవి చేసేనేమో, చెడ్డ నడవడిక, చెడ్డ క్రియలు, ఎవరి విషయమై ఏదో మాటలో చెప్పానేమో, అబద్ధాలు చెప్పానేమో. మీకు విషయం చెప్పనా, భార్య భర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, వారిద్దరూ ఒక్క శరీరం. డు నాట్ మెయింటైన్ సీక్రెట్స్. హల్లెలూయా. చెప్పట్లేదేంది? మరి గట్టిగా చెప్పండి. యవనస్తులు చెప్పైనా పర్లేదు, ఈ మాటలో పెద్దవాళ్ళు చెప్తే చాలు. దేవుని స్తోత్రం చెప్పు. కాబట్టి అన్ని విషయాలలో నీకు దేహ శుద్ధీకరణ, ఆత్మశుద్ధీకరణ కావాలి. అవి పర్ఫెక్ట్గా ఉండాలో చెక్ చేసుకో. ప్రభు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మచేత నడిపించండి, బలపరచండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకించండి. ఈరోజు బల్ల తీసుకుంటుండగా బిడ్డలను సిద్ధపరచమని యేసు